హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన కొత్త సంవత్సరం కొత్త ట్రాక్టర్లు ఎలా సబ్సిడీపై కొనాలి, ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, దీనికి ఎటువంటి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన అనేది ఇది కొత్త స్కీమ్ ఏం కాదండి, ఇది పాత స్కీమే. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చేసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మొత్తం ఆల్ మీద క్లిక్ చేయండి. మనం ఎలాంటి వీడియోస్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా కూడా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే దాని గురించి ముందులా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రైతులకే మనకి భూమి ఉన్నవారు మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అలాగే అసలు ట్రాక్టర్ లేని వారే అప్లై చేసుకోవాలనేసి కూడా చెప్తున్నారు. రైతులకి మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ప్లస్ ఆధార్ కార్డుకి అనేది మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. పాన్ కార్డుకి అనేది ఆధార్ లింకప్ అయ్యి ఉండాలి. ఇప్పుడు కొంతమంది పాత పాన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి లింకప్ అయ్యి లేదు, అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్ ఉండాలి, దానికి కూడా మొబైల్ నెంబర్ లింకప్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ రైతులకి 1,50,000 కంటే తక్కువ ఉండాలి ఆదాయం అనేది వచ్చేసి. ఆదాయం అనేది 1,50,000 కంటే తక్కువ ఉండాలి. మెయిన్ వచ్చేసి ఆదాయం చూసుకుంటారు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రాక్టర్, ఇది ఒక్క రైతుకి ఒకటే ట్రాక్టర్ తీసుకునే అవకాశం ఉందండి. ఇది 50% మనకు సబ్సిడీ ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. మనకి ఇది వచ్చేసి ఇండియా వాళ్ళకైతేనే మనకి ఇది ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనేసి చెప్తున్నాను. ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి ఉండాలండి. ఆదాయం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. భూమికి సంబంధించిన పత్రాలు కూడా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. పాన్ కార్డు ఉండాలి, పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింకప్ అయి ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. ఈ రెండు చూసుకోండి. నివాస ధృవీకరణ పత్రం అంటే మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఉంటుందండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఆ ఊర్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అనేసి కూడా అది నివాస ధృవీకరణ పత్రం అంటారు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, రేషన్ కార్డు కూడా ఇక్కడ తప్పనిసరి అని చెప్తున్నారు. రేషన్ కార్డు కూడా ఉండాలని చెప్తున్నారు. ఈ దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడు ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన అని టైప్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. లింక్ అనేది కిసాన్ ట్రాక్టర్ అఫీషియల్ పోర్టల్ అనుగా అది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏ అప్లికేషన్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ మనకి స్టేట్స్ అనేది కొన్ని ఓపెన్ అవుతున్నాయి. ఆ స్టేట్లో మన ఇండియాని చూసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది. ఇవన్నీ కొన్ని చూసుకున్న తర్వాత మనం చేసుకోవాలి. ఇక్కడ ఏది ఓపెన్ అవుతాయి అది చేసుకోవాలి. కొన్ని ఫేక్ లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది చేసుకోకండి. ఇది కూడా జనరల్ ఎంక్వైరీ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి తప్ప ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. ఇవైతే మనకి సస్పెన్స్ అని చెప్తున్నారు. ట్రాక్టర్స్ అయితే ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది కానీ ఎవరికి ఇవ్వలేదు అనేసి కూడా చెప్తున్నారు. కొన్ని చూసుకుని అనేసి మీరు ఇక్కడ లింకప్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అనేది మీకు కాల్ చేస్తారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఏ బ్యాంకు మనకి ఎక్కడ ట్రాక్టర్ షోరూమ్కి పంపుతారు అనేసి కూడా వాళ్ళు చెప్తారు. అంతే తప్ప మీరు డీటెయిల్స్ చెప్పకండి, ఎటువంటి ఓటీపీలు వాళ్ళకి ఇవ్వద్దు. ఇవనేది చూసుకోండి. ఎవరు ఫోన్ చేసినా కానీ మేము షోరూమ్కి వచ్చేసి డీటెయిల్స్ ఇస్తామని చెప్పండి తప్ప మీరు ఫోన్లో ఓటీపీ అడిగినా, ఫోన్లో అమౌంట్ పంపన్నా, ఫోన్లో ఏదైనా చేయమన్నా కానీ మీరు ఎటువంటిది రెస్పాన్స్ కాకండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్